లైంగిక వేధింపులు తాళలేక నిజామాబాద్ పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. 2 ఏళ్ల క్రితం ఓ ప్రైవేటు ట్రావెల్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో డెంటిస్ట్, రియల్ ఎస్టేట్ వ్యాపారితో పరిచయం ఏర్పడింది. ప్రతిరోజు మహిళను న్యూడ్ కాల్స్ చేయమని లైంగికంగా వేధిస్తున్నారని నిజామాబాద్ సిపి సాయి చైతన్యను కలిసి ఫిర్యాదు చేసింది. 2 ఏళ్ల నుంచి ఇద్దరు టార్చర్ చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చింది. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేయాలని నిజామాబాద్ 4వ పట్టణ పోలీసులను ఆదేశించారు సిపి సాయి చైతన్య. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న బాధిత మహిళతో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. జిల్లా కేంద్రంలో మహిళను వేధించిన ఘటనపై నిజామాబాద్ సిపికి మహిళ ఫిర్యాదు చేసింది. మనతో ఉన్నది. మేడం, ఏం జరిగింది అసలు? సార్ అరేంజ్మెంట్ జరిగింది సార్. అయితే ఆయిల్ గంగాధర్ చేసిండు, ఇంకా డాక్టర్ అమర్నాథ్ చేసిండు 2021 నుంచి. అప్పుడు మ్యారేజ్ కాకముందు ఇక నేను బయట వెళ్ళలేదు సార్. ఎవరు చెప్పుకున్నా నాకు అర్థం కాలేదు. ఇక మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్కి చెప్పిన సార్. ఆయన సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చిన. ఎక్కడ ఫిర్యాదు చేశారు మేడం? సిపి సార్ దగ్గర చేశాను. అయితే అతను సార్ ఏమో ఇక్కడ 4th టౌన్కి వెళ్ళమన్నారు. సిపి ఫోన్ కాల్స్ లో ఏమని వేధించారు? అంత గలీజ్గా మాట్లాడడం సార్. అంటే ఇట్లా అరబిక్ కోడిలా ఉంటావు, ఇంకా బట్టలు ఇప్పి ఊహించమన్నారు, నీ బ్యాగ్ బాగుంది, ఇవన్నీ గలీజ్గా మాట్లాడడం సార్. ఇష్టం ఉన్నట్టు ఇవన్నీ బాధలు భరించలేక ఇంతవరకు వచ్చిన సార్. లేకపోతే ఎందుకు వస్తా సార్? పోలీసు వాళ్ళు ఏమంటారు మేడం? ఇంకా సార్ రాలేరు, వచ్చిన తర్వాత అన్నీ చెప్తా సార్. ఇంకా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మహిళను వేధించిన ఘటనలో డాక్టర్తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నారని ఫిర్యాదులో పేర్కొంది. సిపి సాయి చైతన్యకు నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత సిపి సాయి చైతన్య 4వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. 4వ టౌన్ పోలీసులకు రెఫర్ చేయడంతో ప్రస్తుతం 4వ టౌన్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసు విచారణ జరిపి న్యాయం చేయాలని మహిళ కోరుతున్నారు. గత కొంతకాలంగా 2021 నుంచి తనను వేధిస్తున్నారు. అది లైంగికంగా తనను లైంగిక వేధింపులు గురి చేస్తున్నారు, న్యూడ్ కాల్స్ చేయాలని వేధింపులకు గురి చేస్తున్నారని సదరు మహిళ నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నిజామాబాద్ 4వ టౌన్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్.